హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై రెసిపీ మీకు చూపించబోతున్నాను. చికెన్ ఫ్రై రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న మసాలాలతోనే. మరీ ఎక్కువ మసాలాలు లేకుండా చాలా తొందరగా కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మెయిన్ డిష్గాను తినచ్చు, లేదంటే సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. రసం కానీ పప్పుచారు కానీ ఏదైనా ఉంటే సైడ్కి నంచుకోవడానికి బాగుంటుంది. మెయిన్ డిష్గా అయినా అలాగే అన్నంలో కలుపుకొని తినేసేయచ్చు. ఇంకా ప్రాసెస్ చూసేయండి. ముందుగా నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. 1 kg చికెన్ నీట్గా క్లీన్ చేసుకునేసి అందులోకి పసుపు, కారం కొద్దిగా వేస్తున్నాను. మళ్ళీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఇక ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తే కనుక ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా యాజ్ యూజువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకోను, ఎప్పటికప్పుడు ఇలా దంచి వేసుకుంటాను. అది ఫ్రెష్గా ఉంటుంది, చాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోకి కొద్దిగా పెరుగు ఆప్షనల్ అంటే అస్సలు కాదు, పెరుగు వేస్తేనే ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిగా నూనె, ఇంకా ఫైనల్గా నిమ్మరసం వేస్తేనే చికెన్ రెసిపీ అనేది, మామూలుగా చికెన్ అంటేనే హీట్ చేస్తుంది అంటాం కదా, ఇంకా పెరుగు, నిమ్మరసం ఇలాంటివి పడడం వల్ల అలాంటి ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. హ్యాపీగా తినేసి అరిగించుకునేయచ్చు. ఇలాంటి హీట్ ఇలాంటిది ఏం కాకుండా ఇంకా మొత్తాన్ని ఇలాగ కలిపేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, కలిపేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే చేసే ముందు ఒక అరగంట కానీ లేదంటే వీలైనంత ఒక గంట సేపు కానీ పక్కన పెట్టేస్తాను. ఇక తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని చెక్క లవంగాలను వేయించుకోవాలి. చెక్క లవంగాలని మనం చికెన్ కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగ నూనెలో కొంచెం వేయించామంటే కనుక ఆ ఫ్లేవర్ కొంచెం బాగా వస్తుంది. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకుని బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం అందులోకి వేసుకొని కలిపేసుకోవాలి. దీనిలోకి అయితే అసలు వాటర్ అనేది ఎక్కువగా పట్టదు, ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. మనం ఎలాగో కొద్దిసేపు నానబెట్టి ఉంటాం కాబట్టి ఒక అరగంట సేపు, నేనైతే గంట సేపు నానబెడతాను. నాకు ఈ ప్రాసెస్ మొత్తం ఫ్రై చేసుకోవడానికి ఒక 15 to 20 minutes అంతే పడుతుంది, ఎక్కువసేపు అయితే పట్టదు. నీళ్ళు అది ఏమీ యాడ్ చేసుకోకుండా ఉన్న వాటితో ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనము ఏదైతే గిన్నెలో కలుపుకున్నామో అందులో ఒక అర గ్లాస్ అంత, లేదంటే ఒక గ్లాస్ అంతా నీరు వేసుకొని ఇలా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక హై ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఇలా పెట్టేసామంటే ఇలా అయిపోతుంది. ఉన్న నీటిలోనే బాగా చికెన్ ఉడికిపోతుంది. చికెన్లో ముందుగా నీళ్ళు ఉంటాయి, ఇంకా అంతేకాకుండా మనం పెరుగు మసాలాలు అన్నీ కలిపాం కాబట్టి అందులో ఉన్న నీటిలోనే చికెన్ బాగా ఉడికిపోతుంది. ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే కనుక చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నేను కొంచెం రైస్కి చేశాను కాబట్టి కొంచెం గ్రేవీగా ఉండాలనేసి ఈ మాత్రం సరిపోతుందని ఇంకా ఆఫ్ చేసేసాను. ఇంకా అది ఎలాగో చల్లబడిన తర్వాత కొంచెం గ్రేవీ లాగా రెడీ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం ప్రాసెస్ అయితే చికెన్ మసాలాలన్నీ కలిపి నానబెట్టేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు అంతే ఫ్రై చేసుకోవడానికి, తొందరగా అయిపోతుంది. ఇక వేడి అన్నంలోకి అయితే నేను కొంచెం గ్రేవీగా ఉండాలనేసి చెప్పాను కదా, అలా చేసుకున్నాను. ఇంకొంచెం డ్రైగా కావాలనుకునే వాళ్ళు ఇంకొద్దిసేపు అలాగే ఉంచితే కనుక కొంచెం డ్రై చికెన్ లాగా అయిపోతుంది. సో ఇలాగ వేడి అన్నంలోకి చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఎంత బాగా మెత్తగా ఉడికిపోయింది, బాగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తిని చూపించుకోవాలి పేరు. చూసారా, సూపర్ అసలు సూపర్ ఉంది కదా. మంచి పాపకు కూడా నచ్చేసింది.
చాలా టేస్టీగా ఉంది. ఏదైనా పప్పు చారు అలాంటిది ఉంటే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు, లేదంటే మెయిన్ డిష్గా కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా స్టైల్లో చికెన్ ఫ్రై. ఓకే, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి. అలాగే పేజ్ ఫాలో కూడా చేసేసేయండి. బాయ్.